వీడియో ఎండ్ వరకు చూడండి. నా బాధ అర్థమవుతుంది. అసలు ఎందుకు ఇంతగానం ఏడుస్తున్నా అనేసి తెలుస్తుంది. అసలు ఏమైందంటే ఎందుకు ఏడుస్తున్నా అంటే నా అనుకున్న వాళ్ళే ఇంతగానం అంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా మీద ఇంత ఉన్నది, వాళ్ళకి ఇంటెన్షన్ ఉంది అనేసి ఏ రోజు కూడా అనుకోలేదు నేను. సరే పోనీలే అన్నారు అనేసి సైలెంట్గా ఉండలేకపోతున్నా. కన్నీళ్ళు అంతలా ఇట్లా వస్తున్నాయి, కానీ ఆపుకుంటున్నా. ఇప్పుడు నేను నేర్చిన కూడా ఏం లాభం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు నా గురించి నెగిటివ్గా. ఈ ఎవరో తెలుసు, ఇప్పుడు ఈ వీడియో వాళ్ళు చూసుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను వాళ్ళకి నా గురించి చెప్తుంది అనేసి తెలిసిపోతుంది. ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో చూసే ఆమెకి మేబీ చూసేది కూడా నాకు తెలియదు. నాకు తెలిసి చూడదని అనుకుంటున్నా. ఒకవేళ చూస్తుంటే నేను నీ లైఫ్లో ఏ రోజైనా ఒక్క క్వశ్చన్ కూడా అడగలే. ఏ మ్యాటర్ గురించి అయినా ఎల్లో కూడా నేను చిన్న చూపు చూడలేదు. ఒక్క దాంట్లో కూడా ప్రతి విషయంలో నువ్వు నన్ను చూసినావు. ప్రతి విషయంలో నువ్వు నన్ను ఏ విషయంలో కూడా నిన్ను జడ్జ్ చేయలేదు, నేను చూడలేదు చిన్న చూపుగా. నువ్వు నన్ను చూసినావు, ఆయన నేను తగ్గించుకొని ఉన్నా. ఎందుకంటే నా వల్ల నేను లైఫ్ ఆగమవుతుందని అన్నారు, విన్నా, ఇప్పుడు కూడా వింటూనే ఉన్నా. సో నేను పుట్టడమే తప్పు ఉంటే అది నాది కాదు, దేవుడిచ్చుడు. ఇంకెన్ని చూడాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎన్ని వినాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం చెప్తున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు. మేబీ నేను చనిపోయినా కూడా మీ అందరు హ్యాపీగా ఉంటారేమో అని అనుకుంటున్నా. కానీ అప్పుడు కూడా నన్ను ఎంతనే అంటారు, ఆమె వల్లనే అంటారనేసి నాకు తెలుసు బాగా. సరే, నా వల్లనే నీ లైఫ్, ఆమె లైఫ్ ఖరాబ్ అయ్యి ఉంటే, నా వల్లనే అంత పోయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. మన ఇద్దరి మధ్యలో ఏ రోజు కూడా డిస్కషన్ రాలేదు దేని గురించి. అనదర్ ఏ విషయం కూడా మాట్లాడుకోలేము మన ఇద్దరము. నా వల్లనే ఇప్పుడు నీ లైఫ్ పోయింది అని అనుకుంటే నిజంగా సారీ చెప్తున్నా. నేను డైరెక్ట్గా చెప్పలేను, అందుకే ఇప్పుడు ఇట్లా చేస్తున్నా. సరే, ఆమెను కాదు, ఉన్నారు ఇంకా పేర్లు వద్దు, వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను నాకు తెలుసు, ఎంత ఏడుస్తున్నాను నాకు తెలుసు. అయినా నా గురించి మళ్ళీ చిన్న చూపు ఇస్తుంది, చిన్న చూపుగానే పెడుతుంది, నాకు తెలుసు. అది లాస్ట్ చెప్పాలనుకుంటే ఏంటంటే, సరే నా వల్ల నేను లైఫ్ ఖరాబ్ అయి ఉంటే రియల్లీ సారీ. నేను అస్సలు నేనుండి నీ లైఫ్ ఖరాబ్ చేస్తున్నాడేమో అని ఇంటెన్షన్ వస్తుంది నాకు. అందరూ వాళ్ళందరూ ఒకటేరు, ఒక్కదాన్ని అయిపోయినా మస్తు ఏడిపోతుంది. పక్క వాళ్ళన్నా కూడా నేను అస్సలు యాక్సెప్ట్ చేసేదాన్నేమో. వాళ్ళు నాకు సంబంధం లేదు, వాళ్ళు పక్క వాళ్ళేమో అనేసి అనుకునేదాన్నేమో. కానీ ఇంత దగ్గర అయిన వాళ్ళు నన్ను ఇంత మాట్లాడతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్కి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. నీ లైఫ్లో నేను ఏ రోజు కూడా అంటే వాళ్ళు వీళ్ళు అంటున్నారు అని కూడా నేను చెప్పలేదు, క్వశ్చన్ కూడా చేయలేదు. ఎందుకంటే అది నీ లైఫ్, నేను ఏం అనలేదు. నువ్వు నన్ను అన్ని మాటలు అన్నా కూడా నన్ను తగ్గించుకొని ఉన్నా. సెకండ్ థింగ్,
ఇంక నా వలన నీ లైఫ్కి అడ్డు వచ్చింది అని నువ్వు అనుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఫేస్ టు ఫేస్ చెప్పలేను బేబీ. నేను అడగను కూడా అడగను. మన ఇద్దరి మధ్య లేదు చూడ డిస్కషన్ రాదు ఇట్లాంటి మాటలు. థర్డ్ థర్డ్ వచ్చేసి నేనున్నా అనేసి నీకు ఏ హ్యాపీనెస్ దొరకట్లేదేమో అనేసి నువ్వు అనుకుంటే నువ్వు ఉన్న చోటికి నేను ఇంకెప్పుడు రాను. మేబీ వచ్చినా కూడా లిమిట్లోనే ఉంటున్నా కూడా అది నాకు తెలుసు. నేను ఎంత లిమిట్ ఉంటున్నానో ఎంత చేస్తున్నానో ఐ నో అబౌట్ మీ. సారీ అంటే సారీ. అసలు నాకు ఎంత ఏడుపు వస్తుందంటే అంత ఏడుపు వస్తుంది. కానీ ఏడ్చినా కూడా మేము ఏముండదు యూజ్, ఏం అవసరం. అన్నీ చెప్పుకోలేము కదా, కొన్ని కొన్ని చెప్పుకుంటాం. ఏదైనా ఎవరికైనా పర్సనల్ లైఫ్ చాలా ఉంటుంది. అన్నీ ఇప్పుడు ఆ లైఫ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేను కదా నేను. అన్నీ చెప్తే ఇప్పుడు నా లైఫ్ నన్ను జడ్జి చేస్తారు మా ఇంటి వాళ్ళు, ఎందుకు అట్లా పెట్టినావు అనేసి. సో అన్నీ కాదు, కొన్ని అయినా షేర్ చేసుకోవాలనిపిస్తుంది మీతో. ఫుల్ అంటే ఫుల్ ఏడుస్తుంది. నైట్ నుండి చూడాలి, నా కళ్ళు ఎంత ఎట్లున్నాయో ఫుల్ తలకాయ వస్తుంది. అసలు అనవసరమైన విషయాల కోసం ఇంత ఏడుస్తున్నానేమో అనిపిస్తుంది. కానీ అవాయిడ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా గురించి కదా. నా గురించి నాకు దగ్గర ఉన్న ఇట్లా అంటారని ఎక్స్పెక్ట్ చేయని విషయాలన్నీ చూపిస్తారు కాబట్టి ఇంత ఏడుపు వస్తుంది. సరే వాళ్ళు నన్ను ప్రతిరోజు ఇట్లా అంటారు అనేసి అనుకున్నా, కాకపోతే ఒక్క పర్సన్ అన్నాడు అనేసి అస్సలు రియలైజ్ కావట్లే నాకు. ఏడవని ఇప్పుడు వాళ్ళన్నా కూడా నేను తగ్గించుకునే ఉంటాను. నేను ఇప్పుడు కూడా ఏ రోజు కూడా అనుకోలేదు ఎంతగానో మాట్లాడు అనేసి. సరే దీనికన్నా ఏదో నాకు మంచి చేయాలనేసి అందరితోనే అనిపిస్తుందేమో దేవుడు అని అనుకుంటున్నా.